హలో, నేను ఈరోజు మీకు ఒక మంచి చెట్టు గురించి చెప్పి దాని ఆకుల కషాయం గురించి కూడా చెప్తాను. ఇది దేవతా వృక్షం అని అంటారు ఈ చెట్టుని శ్రీకృష్ణుడు సత్యభామ కోసము దేవలోకం నుంచి భూమి మీదకి తీసుకొచ్చారని చెప్తారు. దీని పూలు స్వచ్ఛమైన తెలుపు కలర్ కలిగి కింద కాడ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. దీని వాసన, ఈ పూల వాసన చాలా బాగుంటాయి. ఈ పూలని నైట్ జాస్మిన్ అని కూడా అంటారు. ఇందుకు మీకు అర్థమై ఉంటుంది, ఇది పారిజాతం చెట్టు. దీని ఆకులు కషాయం తాగితే చాలా మంచిది. దీని కషాయము కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు, డెంగీ, మలేరియా జ్వరం వచ్చినప్పుడు మనకి నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ కషాయం అనేది తాగితే నొప్పుల నుంచి మనము బయటపడవచ్చు. ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలంటే, పెద్ద ఆకులైతే 2 కానీ 3 కానీ తీసుకోండి. చిన్న ఆకులైతే ఒక 6-7 తీసుకోండి. నేను చిన్న ఆకులు కాబట్టి ఒక 7 ఆకులు తీసుకున్నా. 1 గ్లాసు వాటర్ వేసి, వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ ఆకుల్ని రెండుగా చేసుకొని మరిగే వాటర్లో వేసి 1 నిమిషం ఉంచాలి. ఎక్కువసేపు ఆకుల్ని ఉడకపెట్టకూడదు అనమాట. 1 నిమిషం ఉంచేసి మనం స్టవ్ ఆపేసుకొని దీని మీద మూత అనేది పెట్టేసుకోవాలి, ఆవిరి అనేది బయటికి పోకుండా. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని గోరెచ్చగా ఉంటాయి 1 గ్లాసులకు పోసుకొని వడగట్టుకోవాలన్నమాట. ఇందులో నిమ్మకాయ ఏమీ పిండుకొని అవసరం లేదు, అలాగే తాగొచ్చు. కొంచెం చేదుగా ఉంటుంది. పడగడుపున తాగితే కషాయాలు బాగా పనిచేస్తాయి.